ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృష్టం కేసు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు కస్టడీలోనే అతనికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయికి చేరబోతున్నట్టు వైసీపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే గనక త్వరలో సంచలన ఆదేశాలు జారీ చేయొచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు ఆంధ్రప్రదేశ్కి నేరుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులని రంగంలోకి దించే అవకాశం కేంద్రం చూస్తోందంటూ కూడా వైసీపీ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినటువంటి ఈ మిస్సింగ్ కేసుని సిబిఐకి అప్పచెప్తే స్థానిక పోలీస్ యంత్రాంగం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వాస్తవాలు బయటకు వస్తాయనేది డిస్కషన్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సంబంధించినటువంటి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ నడుస్తూ ఉండడం, జూన్ చివరి వారంలోగా సాయికృష్ణని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని న్యాయస్థానం ఆదేశించడం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించి అనుమానిత పోలీసు అధికారి మీద చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మాత్రం ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నట్టు వైసీపీ అనుకూల మీడియాలో అంటున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన మరియు కస్టడోలియన్ మరణం తర్వాత తీవ్రమైన ఆరోపణలు వస్తున్న కేంద్రం ఇందులో జోక్యం చేసుకుని నేరుగా రంగంలోకి దిగడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. అమిత్ షా ప్రత్యేకంగా ఈ ఫైల్ని పరిశీలించి ఏపీకి ప్రత్యేక సిబిఐ బృందాల్ని పంపేందుకు సిద్ధమవుతున్నారనే చర్చలు ప్రస్తుతం రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎంతవరకు అమలు చేస్తుంది? అమిత్ షా ఆదేశాలతో సిబిఐ అధికారులు రావడం ఎంతవరకు నిజమవుతుందనేది ఇప్పుడు చెప్పలేం. కానీ రాష్ట్ర పోలీసుల మీద తీవ్రమైన ఆరోపణలు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపడమే సరైన మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాధితుడి కుటుంబ సభ్యుల ఆవేదన ప్రకారం ప్రతిపక్షాల నుంచి వస్తున్న డిమాండ్లను కూడా చెక్ చేస్తే న్యాయస్థానం సీరియస్ అయిన విధానం చూస్తుంటే ఈ కేసు కేంద్రం చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ మీడియా అంటోంది. ఒకవేళ ఊహిస్తున్నట్లుగానే అమిత్ షా సంచలన ఆదేశాలు జారీ చేసి సిబిఐ అధికారులు ఏపీకి వస్తే కనుక ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు ఉన్నతాధికారులు కూడా ఖచ్చితమైన ఇబ్బందులు తప్పవనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంచలన కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుంది, సిబిఐ విచారణకు ఆదేశాలు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది పూర్తిగా కేంద్రం అధికారిక ప్రకటన చేసేంత వరకు వేచి చూడాల్సిందే.